హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జబర్దస్త్ నటుడు లక్ష్మీనారాయణ గారు చనిపోయిన విషయం అందరికీ కూడా తెలిసిందేనండి. సో దీని గురించి సోషల్ మీడియాలో తెగచక్కాలు కొడుతూ ఉంది. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, లేకపోతే సుమా అడ్డాలో కానీ వీటన్నిటిలో కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఒక కామెడీ యాంగిల్లో అతన్ని అందరూ కూడా చూసే ఉంటారనమాట. సో బేసిక్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, రీసెంట్గా మనకి జబర్దస్త్కి సంబంధించి ఇద్దరు బాబీలు ఉన్నారండి. సో దాంట్లో భాగంగా ఇంకో వ్యక్తి కూడా చనిపోయారని చెప్పేసి ఆయన ఏననుకోని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. సో దీనికి సంబంధించి ఆయన రీసెంట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈయన కూడా జబర్దస్త్ సంబంధించి బాబీ అండి. సో ఇద్దరు పేర్లు ఒకటవడం తోటి సో అందరూ కూడా ఎన్ అయితే అంటున్నారన్నమాట. సో కాబట్టి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, సో నేను సేఫ్గానే ఉన్నాను, సో నాకైతే ఏం కాలేదు, కాకపోతే నా మిత్రుడు బాబీ చనిపోవడం వల్ల ఆ ప్లేస్లో నన్ను పెట్టారని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి సో రెండు పేర్లు ఒకటైనప్పటికీ కానీ సో మనిషి మాత్రం వేరనమాట. సో ఏదేమైనప్పటికీ జబర్దస్త్ నటు లక్ష్మీనారాయణ గారు రాజమండ్రి నుంచి కొవ్వూరుకు వెళ్తున్న సమయంలో అక్కడ ముగ్గురు వ్యక్తులు బైక్ తోటి రావడంతో సో ఆయన గుద్దడంతో సో చనిపోవడం జరిగిందంట. సో కాబట్టి హెల్మెట్ లేని కారణంగానే ఆయన చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ వీటన్నిటిలో కూడా కామెడీ ట్రాక్ తోటి అందరినీ కూడా అలరిస్తూనే ఉన్నారన్నమాట. సో ఒక జబర్దస్త్ నటుడు చనిపోవడం పట్ల చాలా మంది దిగ్భ్రాంతికి అయితే వెళ్ళిపోయారండి. సో దీంట్లో భాగంగా సుమా గారు కానీ, హైపరాది గారు కానీ, సో కమిడియన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా అయితే తెలియజేస్తూనే ఉన్నారన్నమాట. సో కాకపోతే సుమా గారు కొంచెం దగ్గర పట్ల ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. సో ఇది మ్యాటర్. ఏది ఏమైనప్పటికీ జబర్దస్త్ నటుడు చనిపోవడం సో చాలా బాధాకరంగా ఉంది కాబట్టి సో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్.